హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మైలీ స్వర్ణ. ఇవాళ మీ ముందుకు కొత్త రెసిపీ తోటి వచ్చాను. ఇది మామిడి అల్లం అండి. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. అది ఈ సీజన్లోనే దొరుకుతుంది. నవంబర్, డిసెంబర్ ఈ టైంలో ఉంటుంది అనమాట. సో ఇది మనం అదే రైతు బజార్లో తీసుకున్నాను నేను. దీనికి మట్టి ఉంటుంది. దానికి శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్నాక ఇలాగా స్లైసెస్ కింద కోసుకోవాలి. దీంతో పచ్చడి చేసుకోవచ్చు, కానీ నేను ముక్కలు వేసుకుంటున్నానండి. ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి మామిడల్లాన్ని. దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయ, నిమ్మకాయలు, తర్వాత సాల్ట్, పసుపు అండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఇవి తయారీ విధానం నేను చెప్తాను. ఇప్పుడు ఇది కలుపుకునే పద్ధతి, కలుపుకునే విధానం చెప్తున్నానండి. మామిడిలో ముక్కలు తీసుకుని అందులో మీకు కావాల్సిన పచ్చిమిరపకాయలు ఒక 4 to 5 తీసుకుని దాని చీలికల కింద తీసుకోవాలండి. పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత పసుపు అండి. మీకు దీనికి కొంచెం పసుపు వేయాలి. తర్వాత దీనికి ఈ ముక్కలకు కావాల్సిన ఉప్పు వేయాలండి. మెయిన్ ఇదే నిమ్మరసం అండి, నిమ్మకాయలు. దీనికి నేను 2 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. ఈ నిమ్మరసం పిండుకోవాలి. ఇలా పిండుకున్నాక నిమ్మరసం బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుని మనం ఇది ఎయిర్ టైట్ స్టోరేజ్ జార్లోకి ఈ ముక్కలన్నీ ఇందులోకి తీసుకోవాలి. గ్లాస్ జార్లోకి తీసుకుని ఇది 1 డే అంతా ఇది ఊరబెట్టుకుని నెక్స్ట్ రోజు ఒక 24 hours అయ్యాక తీసుకుని తింటే చాలా టేస్టీ మామిడల్లం ముక్కలు పప్పన్నంలో, వేడివేడి పప్పన్నంలో నంచుకుని తిన్నా చాలా బాగుంటుందండి. ఊరికి అలా టైం పాస్ కోసం 2 ముక్కలు తినచ్చు, చాలా బాగుంటుంది. ఆ మామిడల్లం మనకి హెల్తీ కూడాని. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.